కొన్ని నిమిషాలు శ్రద్ధగా దేవుని వాక్యాన్ని మనం విందాం. పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ అర్థమైన రాగున వివరించునుగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఈ కాలము కృపాకాలము లేక కృపాయుగము. ఈ కాలం ఏ కాలం అన్నాను? కృపా కాలము లేక కృపా యుగము. పరిశుద్ధ గ్రంథములో ఆది కాండము నుండి ప్రకటన గ్రంథం వరకు 7 యుగాలు లేక 7 కాలాలతో గుప్తమై ఉన్నది. అయితే 5 కాలాలు లేక 5 యుగాలు గడిచిపోయాయి. 6వ యుగము లేక 6వ కాలములో మనము ఉన్నాం. 5 కాలాలు గడిచిపోయాయి. 6వ కాలములో లేక 6వ యుగములో మనమున్నాం. అదే కృపాయుగము లేక కృపాకాలము అని కూడా అనవచ్చు. ఈ కృపాకాలములో ఉన్న మనకు దేవుడు ఈరోజు మనతో మాట్లాడుచున్న మాటలు శ్రద్ధగా విందాం. ఈ కృపా యుగానికి లేక కృపకు స్థాపకులు ఎవరు, కృపకు స్థాపకులు ఎవరు అని మనం ఆలోచన చేయగలిగినట్లయితే ప్రభు అయిన యేసుక్రీస్తు వారే. 2025 సంవత్సరముల క్రితము పరమును విడిచి భువికి మానవ అవతారములో మానవ రూపములో దిగి వచ్చారు యేసుక్రీస్తు ప్రభుల వారు. ఆయనగా దిగి వస్తున్నప్పుడు ఆయనగా దిగి రావడమే గాక ఆయనతో పాటు అనగా క్రీస్తుతో పాటు 3 తీసుకొని రావడం జరిగింది. నా మాటలు అర్థమవుతున్నారు? హల్లెలూయా చెప్పండి. యేసుక్రీస్తు ప్రభుల వారు ఆయనగా పరమ నుండి భూమికి దిగి వచ్చేటప్పుడు ఆయనతో పాటు 3 తీసుకురావడం అనేది జరిగింది. ఏమిటి ఆ 3 అని మనము ఆలోచన చేయగలిగినట్లయితే, మొదటిది కృప, రెండవది మహిమ, మూడవది ప్రభావము. ఈ 3 కూడా యేసు ప్రభుల వారు తనతో పాటు తీసుకురావడం అనేది జరిగింది. కృప హృదయానికి సంబంధించినది, మహిమ నాలుకకు సంబంధించినది, ప్రభావము శరీరానికి సంబంధించినది. ఈ 3 కూడా ఆనాటి నుండి ఈనాటి వరకు వాటి పనితనాన్ని అవి చక్కగా జరిగిస్తూ రాగలుగుతున్నవి. దేవునికి మహిమ కలుగునుగాక. కృప దేనికి సంబంధించింది అని నేను చెప్పానంటే హృదయానికి సంబంధించినది అని చెప్పాను. హృదయానికి సంబంధించింది అని నేను ఎందుకు చెప్పటం జరిగింది అంటే, ప్రవక్త అంటున్నాడు, హృదయము మోసకరమైనది, ఘోరమైనది, బహు వ్యాధి కలిగినది అన్నాడు. ప్రవక్త ఏమన్నాడు హృదయం గురించి? మోసకరమైనది, ఘోరమైనది, వ్యాధి కలిగినది అన్నాడు. అయితే మోసకరమైన వ్యాధితో చెడిపోయిన ఈ హృదయము బాగుపడాలి. నా మాటలు జాగ్రత్తగా వినాలి. చెడిపోయిన హృదయము బాగుపడాలి. చెడిపోయిన హృదయము బాగుపడాలి అంటే కృప ద్వారానే బాగుపడుతుంది. దేవునికి స్తోత్రం. ఎలా అని మీరు అడిగినట్లయితే, ఎపిస్తీ సంఘానితో పౌలు గారు అంటాడు, చదవద్దు, మీరు కృపచేతనే ఏమై ఉన్నారు? రక్షించబడి ఉన్నారు. అంటే ఒక వ్యక్తి చెడిపోయిన హృదయము నుండి బాగుపడి ఆ వ్యక్తి రక్షించబడాలంటే కృప అవసరమై ఉన్నది. కృపచేతనే చెడిపోయిన హృదయమును బాగు చేసుకొని రక్షించబడడం అనేది జరుగుతున్నది. దేవునికి మహిమ కలుగునుగాక. ఏ వ్యక్తి అయితే ఏ చెడు చేత, ఏ దుర్మార్గ చేత, ఏ పాపము చేత తన హృదయాన్ని
పాడు చేసుకొని పాపమనే వ్యాధితో ఉండడం అనేది జరిగాదో ఆ వ్యక్తి యేసు ప్రభుల వారి పాద సన్నిధికి వచ్చి, అయ్యా, ఈ విషయములో నేను తప్పు చేశాను, ఈ విషయములో నా హృదయము చెడిపోయాది, చెడిపోయిన నా హృదయము, వ్యాధి కలిగిన నా హృదయము బాగు చెయ్యి ప్రభువా అని ఎవరైతే విరిగి నలిగిన హృదయముతో అడగగలుగుతారో అట్టి వారి మీద ఆయన కృప ద్వారా ఆ వ్యక్తిని పాపము నుండి విడిపించి రక్షించడం అనేది జరుగుతుంది. దేవునికి మహిమ కలుగునుగాక. కృప ఎవరికి అవసరమంటే పాపికి. కృప ఎవరికి అవసరం అండి? పాపికి అవసరము. ఆ పాప స్థితిలో ఉన్న వ్యక్తిని పాపము నుండి విడిపించి ఆ చెడిపోయిన హృదయమును, పాపముతో నిండిన హృదయమును బాగు చేసి రక్షించడం అనేది జరుగుతున్నది. దేవునికి మహిమ కలుగునుగాక. కనుక ప్రియ సంగమా, కృప దొరికే కాలములో మనము జీవిస్తున్నాము కాబట్టి ఇంకా మన జీవితంలో ఏ విషయములలో చెడిపోయిన హృదయముగా, వ్యాధితో ఉన్న హృదయముగా మన హృదయము గనక ఉండగలిగితే కృప దొరికే కాలములో మనం ఉన్నాం కాబట్టి ఆ కృపనిచ్చే దేవుని సన్నిధిలోకి వచ్చి మనము, ప్రభువా, ఈ విషయములో నా హృదయము చెడిపోయినదయ్యా, ఈ విషయములో పాపమనే వ్యాధితో ఉన్నది ప్రభువా, దయచేసి నా పాపమనే స్థితి నుంచి, వ్యాధి నుంచి, పాపమనే వ్యాధి నుంచి తొలగించి నన్ను శుద్ధురాలుగా చేసి నీ కృపలో నన్ను జ్ఞాపకం చేసుకోమని ఎవరైతే అడగగలుగుతారో ఆ కృప వారిని బాగు చేస్తున్నది. దేవునికి స్తోత్రం కలుగునగాక. కృప దొరుకు కాలములో చెడిపోయిన నీ హృదయమును బాగు చేసుకోకపోతే ఒకానొక టైము రాబోతుంది. ఆ టైములో కృప అన్నది దొరకడం అనేది కష్టము. కృప అనేది దొరకకపోతే చెడిపోయిన నీ హృదయాన్ని బాగు చేసుకోవటము కూడా కష్టము అన్న విషయాన్ని ప్రతి ఒక్కరము గ్రహించాలి. గ్రహించిన మనము ఏం చేయాలంటే కృప దొరుకు కాలములోనే మనము సరిచేసుకునే వారిగా ఉందాము. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. కృప ఎప్పుడు దొరకకుండా ఉంటుంది అని మీరు అడిగినట్లయితే యేసుక్రీస్తు ప్రభుల వారు తన సంఘమును, సిద్ధపడిన సంఘమును ఆయన తీసుకొని వెళ్ళడం అనేది జరిగిపోయాదో కృప కూడా వెళ్ళిపోవటం అనేది జరుగుతున్నది. సంఘము భూమి మీద ఉన్నంత కాలమే క్రీస్తు తన స్వరక్తముతో సంపాదించిన ఏ సంఘమైతే క్రీస్తు కొరకు చెడిపోయిన హృదయమును బాగు చేసుకొని కృప ద్వారా రక్షించబడిన ఏ వ్యక్తి అయితే ఉంటాడో ఆ వ్యక్తిని తీసుకు వెళ్ళడానికి యేసుక్రీస్తు ప్రభుల వారు రాబోచున్నాడు. వచ్చిన యేసుక్రీస్తు ప్రభుల వారు ఆ సంఘమును తీసుకొని వెళ్ళిపోవటముతోనే కృప కూడా వెళ్ళిపోవటము జరుగుతుంది. ఆ తర్వాత కృప కోసము నువ్వు ఎంత విచారణ చేసినా, వెతికినా కృప దొరకడం అనేది కష్టము. ఆ సమయములో చెడిపోయిన నీ హృదయమును బాగు చేసుకొని రక్షించబడాలి అనడము కూడా చాలా కష్టమైన పనిగా ఉంటుంది. కాబట్టి సంఘమా వివేచించండి, సంఘమా గుర్తెరగండి, కృప దొరికే కాలమునే ఉన్నాము. ఆ కృప దొరకని కాలము రాబోతుంది. ఆ దొరకని కాలము రాకముందే దొరికే కాలములోనే చెడిపోయిన మన హృదయమును బాగు చేసుకుందాం. ఏ విషయములో చెడిపోయినదో మన హృదయము మనకు బాగా తెలుసు కాబట్టి తెలిసి ఉన్న మనము అలాగే వదిలివేయక కృప ద్వారా ఆ చెడిపోయిన హృదయాన్ని బాగు చేసుకుందాము. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఒకవేళ నిర్లక్ష్యం అనేది నువ్వు జీవితంలో జరుగుతూ ఉన్నట్లయితే ఇదిగో ఒక రోజున నువ్వు ఇబ్బందులకి గురి కావలసిన అవసరత ఉంటుంది. ఇబ్బందులకి లోనైపోతావు. ఇక కృప నీకు దొరకదు. కనుక సంగమా మేలుకుందాం. కృప పాపికి చాలా అవసరమై ఉన్నది. ఆమేన్. హల్లెలూయా. రైట్. ఈ కృప దొరికే కాలములో పరిశుద్ధాత్మదేవుడు కూడి వచ్చిన మనతో ఎలాంటి హెచ్చరిక ఇవ్వబోతున్నాడో జాగ్రత్తగా విందాం. మరలా చెప్తున్నాను,
కృప దొరికే కాలములో యేసు ప్రభుల యొక్క సన్నిధిలోనికి వచ్చి కూర్చున్న మనకి ఈ రోజున ఎలాంటి హెచ్చరిక ఇస్తున్నాడో జాగ్రత్తగా విని అర్థం చేసుకుందాం. ఒకవేళ ఈ హెచ్చరిక నాకు వచ్చినట్లయితే నేను సరి చేయబడతాను. ఈ హెచ్చరిక నీ దగ్గరకు వచ్చినట్లయితే నీవు సరి చేయబడాలి. ఎందుకంటే కృప దొరికే కాలంలోనే సరి చేయబడటం అనేది జరుగుతుంది. చెడిపోయిన హృదయమును బాగు చేసుకోవడం అనేది జరుగుతున్నది. కృప ద్వారానే రక్షించబడటం అనేది జరుగుతున్నది. ఆమె జాగ్రత్తగా విందాం. ఏమని హెచ్చరికిస్తున్నాడో ఒక వాక్యాన్ని చదువుకుందాం. పరమగీతము 4వ అధ్యాయము 2వ వాక్యములోనికి వెళ్దాం. కృప దొరికే కాలములో పరిశుద్ధాత్మదేవుడు కూడి వచ్చిన సంఘముతో ఏమని హెచ్చరికిస్తున్నాడో జాగ్రత్తగా విందాం. నీ పలువరస కత్తెర వేయబడినదియు. చాలండి. నీ పలువరస కత్తెరి వేయబడినదయ్యు. చాలు. ఈ మాటను మనం జాగ్రత్తగా గమనించినట్లయితే 2 విషయాలు ఆ మాటలో పొందుపరచబడి ఉన్నది. 1 పలవరస గురించి రాయబడి ఉన్నది. 2 కత్తెర గురించి రాయబడి ఉన్నది. పలవరస గురించి ఎందుకు పరిశుద్ధాత్మదేవుడు పరిశుద్ధ గ్రంథములో రాయించాడు, కత్తెర గురించి పరిశుద్ధాత్మదేవుడు పరిశుద్ధ గ్రంథములు ఎందుకు రాయించాడో ఈరోజు జాగ్రత్తగా విందాం. నీ పలవరస కత్తెర వేయబడినదయు. మొదటిగా పలవరస గురించి మనం విందాం. దేవుడు మానవుని యొక్క జీవితములో ఆ శరీరములో అనేక అవయవములు అమర్చబడడం అనేది జరిగాది. అందులో ఒక అవయవం అనగా ఏమిటి అంటే పండ్ల వరస. ఈ పండ్ల వరస ఒకే స్థలములో నిర్మించబడడం అనేది జరిగాది. నోటిలో అనే ఒక స్థలములో పైన ఒక పండ్ల వరస నిర్మించబడినది, కింద ఒక పండ్ల వరస నిర్మించబడినది. మరలా చెప్తున్నాను, నోరు అనే స్థలములో ఆ పైన ఒక పండ్ల వరస నిర్మించబడడం అనేది జరిగింది, కింద భాగములో ఒక పండ్ల వరస నిర్మించబడడం అనేది జరిగినది. అయితే ఒకే స్థలములో 2 పలవరసలు నిర్మించబడినప్పటికీ వాటి గుణాలు వేరువేరుగా ఉన్నవి. పైనున్న పలవరసకున్న గుణము కిందున్న పలవరసకు లేదు, కింద ఉన్న పలవరసకున్న గుణము పైనున్న పలవరసకు లేదు. ఈ 2 పలవరసలు కూడా ఒకే నోరు అనే స్థలములో నిర్మించబడినప్పటికీ వీటి గుణాలు వేరువేరుగా ఉన్నవి. ఏమిటి వేరువేరుగా ఉండే గుణాలు అని మనం చూడగలిగినట్లయితే, పైనున్న పలవరసను దేవుడు ఏ స్థలములో దానిని నిర్మించడం అనేది జరిగినదో అదే స్థలములో కదలకుండా నిలకడగా స్థిరముగా ఉండడం అనేది జరుగుతుంది. నేను మరలా చెప్తాను, పై పలవరస దేవుడు దానిని ఏ స్థలములో నిర్మించడం అనేది జరిగాదో అదే స్థలములో నిలకడగా స్థిరముగా కదలకుండా ఉండడం అనేది జరుగుతుంది. కింద ఉన్న పలవరస దేవుడు దానిని ఏ స్థలములో నిర్మించడం అనేది జరిగాదో ఆ స్థలములో నుండి అప్పుడప్పుడు కదులుతూ ఉంటుంది. అంటే పైనున్న పలవరసకేమో కదలనటువంటి నిలకడగలిగిన గుణము కలిగి ఉన్నది, కింద పలవరసేమో కదిలిపోతున్న గుణము కలిగి ఉన్నది. ఒకవేళ మీకు డౌట్ వస్తే, నిజముగా కింద పలవరస కదులుతుందని చెప్తున్నాడు బ్రదరు, పై పలవరస కదలటం లేదు అని చెబుతున్నాడు, ఇది నిజముగా వాస్తవమేనా? ఒకసారి మనం పరిశీలన చేసుకుందాము అని నీ మనసుకు వచ్చినట్లయితే నేను ఒక్కసారి హల్లెలూయా అని చెప్తాను, అప్పుడు మీరు కూడా హల్లెలూయా అని చెప్పేటప్పుడు గమనించండి, పై పలవరస కదులుతుందా కింద పలవరస కదులుతుందా అనే విషయాన్ని మీరు గమనించండి. ఓకే, రెడీ? దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, కింద పలవరస కదులుతుందా పై పలవరస కదులుతుందా?
నువ్వు పాట పాడినప్పటికీ, లేక మాట్లాడుతున్నప్పటికీ, లేక ఏదైనా పదార్థము తింటున్నప్పటికీ కింద పలవరసే కదులుతుంది, కానీ పై పలవరస కదలనే కదలదు. అంటే పై పలవరస కదలనటువంటి నిలకడగలిగిన స్థిరమైన స్థితిలో ఉన్నది, కింద పలవరస కదిలిపోతున్న స్థితిలో ఉన్నది. ప్రియ దేవుని సంగమ, వాక్యం వింటున్న వారులారా, ఇదిగో నీ జీవితము పైనున్న పలవరస వలె ఉన్నదా, లేక కిందున్న పలవరస వలె నీ జీవితం ఉన్నదా? ఈ రాత్రి కాలమందు నువ్వు పరిశీలన చేసుకో. ఏ దేవుని నువ్వు నమ్మితివో, ఏ దేవుని చేత ఏ భక్తిని నువ్వు సంపాదించుకుంటివో, ఆ దేవునిలో ఆ భక్తిలో పైనున్న పలవరస వలె కదలకుండా నిలకడగా స్థిరము కలిగినట్లుగా నీ భక్తి జీవితం ఉన్నదా? లేక ఏ దేవుని నమ్మితివో, ఏ దేవుని చేత ఏ భక్తిని సంపాదించుకుంటివో, ఆ దేవునిలో భక్తిలో నీ జీవితములో కింద ఉన్న పలవరస వలె కదిలిపోతున్నావా? నిన్ను పరిశీలన చేసుకో. హల్లెలూయా, హల్లెలూయా. అయితే నేటి క్రైస్తవ సమాజములో చాలా మటుకు కింద ఉన్న పలవరసకు చెందిన వారే కనిపిస్తున్నారే, కానీ పైనున్న పలవరసకు చెందిన వారు అతి తక్కువ మంది ఉన్నారు. నేను మరలా చెప్తున్నా, క్రైస్తవ సమాజములో భక్తులు అని చెప్పబడుతున్న వారు కింద పలవరసకి కదిలిపోతున్న కింద పలవరసకు చెందినటువంటి భక్తులుగానే ఉన్నారే, కానీ కదలనటువంటి స్థిరమైన పలవరసకు చెందిన భక్తుల వలె అతి తక్కువ మందే ఉన్నారు, ఎక్కువ లేరు. అయితే ఈ రాత్రి కాలమందు కదలనటువంటి పై పలవరసకు చెందినట్లుగా నీ జీవితం ఉందా, లేక కదిలిపోతున్న కింద ఉన్న పలవరసకు చెందినట్లుగా నీ జీవితం ఉందా? ఈ రాత్రి నువ్వు పరిశీలన చేసుకో. హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు ఎందుకు ఆ పలవరస గురించి రాయటం అనేది జరిగిందంటే, పైనున్న పలవరస స్థిరముగా నిలకడగా కదలనటువంటి స్థితి కలిగి ఉన్నది. అంటే ఏ భక్తుడైతే, ఏ భక్తురాలైతే ఏ దేవుని స్వీకరించి ఏ దేవుని చేత ఏ భక్తిని సంపాదించుకున్నారో, ఆ దేవునిలో ఆ భక్తిలో తన జీవిత కాలమంతా కదలనటువంటి నిలకడగలిగిన భక్తి, స్థిరమైన భక్తి కలిగిన వారుగా పై పలవరస వలె ఉండాలని పరిశుద్ధాత్మ దేవుడు తెలియచేయటానికి ఆయన రాయించాడన్న విషయాన్ని నీ జీవితంలో మర్చిపోకూడదు. హల్లెలూయా, హల్లెలూయా. ఒకవేళ దేవునిలో భక్తిలో నువ్వు కింద ఉన్న పలవరస వలె కదులుతున్నావంటే నువ్వు కింద ఉన్న పలవరసకు చెందిన వ్యక్తిగా ఉన్నావు. ఒక్కసారి నువ్వు గుర్తెరుగు, గమనించు, నీ స్థితిని గమనించు అనని ఒక హెచ్చరిక పరిశుద్ధాత్మదేవుడు కింద ఉన్న పలవరసను చూపించి మనకు తెలియచేస్తున్నాడు. ప్రియ సంగమా, ఏ వరుసకు చెందిన వ్యక్తిగా నీ ఉన్నావు అనేది ఈ రాత్రి కాలమందు ఆలోచన చేద్దాం. అయితే ముగ్గురు భక్తుల్ని ఈ సమయంలో మీకు పరిచయం చేస్తాను. ఈ ముగ్గురు భక్తులు ఏ పలవరసకు చెందిన వారుగా ఉన్నారో ఒకసారి మనం పరిశీలన చేద్దాం. పరిశీలన చేసేటప్పుడు నేను కూడా ఆ భక్తులు ఏ భక్తుడికి చెందిన భక్తి మన జీవితము కలిగి ఉన్నామన్న విషయాన్ని కూడా మనము పరిశీలన చేసుకుందాం. దేవుని పరిశుద్ధాత్మ మనకు సహాయం చేయునుగాక. ఆమేన్, ఆమేన్. రండి, దానియేలు గ్రంథము 12వ అధ్యాయము 13వ వాక్యములోనికి వెళ్దాం. దానియేలు గ్రంథము 12వ అధ్యాయము 13వ వాక్యములోనికి వెళ్దాం. నీవు అంతము వరకు నిలకడగా ఉండిన ఎడల విశ్రాంతి నొంది కాలాంతమందు నీ వరసలో నిలిచెదవు. దానియేలు గ్రంథమునికి చివరి అధ్యాయం ఇది. చివరి అధ్యాయములో చివరి వచనం ఇది. జాగ్రత్తగా వినండి. దానియేలు గ్రంథానికి చివరి అధ్యాయం ఇది. చివరి అధ్యాయములో చివరి వచనం ఇది. చివరి వచనములో దేవుడు దానియేలుకు హెచ్చరికిస్తున్నాడు. ఓ దానియేలు, జాగ్రత్తగా విను. నీ భక్తి జీవితములో నీ మరణాంతం వరకు ఏ భక్తినైతే నువ్వు చేస్తున్నావో, ఏ దేవుణ్ణైతే నువ్వు నమ్మి అనుసరిస్తున్నావో,
ఆ భక్తిలో నీ మరణాంతం వరకు కదలకుండా ఉంటేనే నీ కొరకు సిద్ధపరిచిన విశ్రాంతిలో నీ క్రమము చొప్పున చేరుతావు. బా, హెచ్చరికండి ఇది. ప్రియ దైవ జనాంగమా, జాగ్రత్తగా వినాలి. ఇప్పుడు మీకు ఒక ప్రశ్న నేను అడుగుతున్నాను. దానియేలు భక్తిపరుడా, మనము భక్తిపరులమా? దానియేలు భక్తిపరుడా, మనం భక్తిపరులమా? మనకంటే దానియేలే భక్తిపరుడు, ఒప్పుకుందాం. అవును. అయితే మనకంటే భక్తిపరుడైన దానియేలుకు దేవుడు హెచ్చరిక చేస్తున్నాడు. ఓ దానియేలు, నీ భక్తి జీవితములో నీ మరణంతము వరకు, మరణము సమీపించి మరణించేంత వరకు కూడా నిలకడగలిగిన భక్తి నీ జీవితంలో చేస్తేనే నీ కొరకు సిద్ధపరిచిన విశ్రాంతి, నిత్య విశ్రాంతి అనగా పరలోక రాజ్యములో నీ వరస చొప్పున నువ్వు చేరతావు అన్నాడు. ఇప్పుడు మనకంటే భక్తుడైన దానియేలుకు ఆ హెచ్చరిక ఇచ్చినప్పుడు మనకి కాదా మరి హెచ్చరిక? మనకొద్దా హెచ్చరిక? మనకి కావాలి. మనకి కూడా హెచ్చరిక. దానియేలుకి ఇచ్చిన హెచ్చరిక ఇస్తున్నాడంటే దానియేలు కంటే తక్కువ భక్తి చేస్తున్న మనకి కూడా హెచ్చరిక అనే విషయాన్ని ప్రతి ఒక్కరము గ్రహించాలి. ప్రతి ఒక్కరము గ్రహించాలి. దానియేలుతో దేవుడు అంటాడు, అసలు దానియేలు ఎవరండి? దేవుడు దానియేలుకి హెచ్చరికటువంటి, దేవుడు దానియేలుకి హెచ్చరికటువంటి, అసలు దానియేలు ఎవరు? దానియేలు నీతిమంతుడు, దానియేలు యథార్థమంతుడు, దానియేలు భక్తిపరుడు, దానియేలు దేవునికి ప్రియమైన వాడు. దానియేలు ద్వారా ఆ యొక్క బబులేను దేశములో దేవునికి మహిమ వచ్చినట్లుగా చేయగలిగాడు. ఆయన భక్తి అలాంటి భక్తి చేయగలిగాడు. దానియేలు ద్వారా దేవునికి మహిమ వచ్చిందంటే బబులేను దేశములో దానియేలు దేవుడే దేవుడు అని రాజు సహితము పలికాడు. ప్రజలు సహితము ఒప్పుకున్నారు. ఇంకా దానియేలు ఎవరంటే దర్శన వరము కలిగిన వాడు. దానియేలు ఎవరండి? నీతిమంతుడు, యథార్థమంతుడు, భక్తిపరుడు, ప్రార్థనాపరుడు, దర్శన వరము కలిగిన వాడు, తన ద్వారా దేవునికి మహిమ తెచ్చినవాడు. ఇన్ని మంచి గుణాలు దానియేలులో ఉన్నప్పటికీ దానియేలుతో దేవుడు ఏమంటాడే, దానియేలు నీలో నాకు నచ్చినవి అనగా దేవుడికి నచ్చినవి, మెచ్చినవి, ఇష్టమైనవి ఎన్నైనా ఉన్ననే గాక వాటితో నాకు సంబంధం లేదు. నీ మరణము వరకు నువ్వు భక్తిలో నిలకడగా ఉంటేనే నీ కొరకు సిద్ధపరిచిన విశ్రాంతిలోనికి వెళతావు. నేను నీతిమంతుణ్ణి, యథార్థమంతుణ్ణి, ప్రార్థనాపరుణ్ణి, దర్శన భాగ్యం ఉంది, నా ద్వారా దేవునికి మహిమ తెచ్చనని నీలో ఉన్న మంచి గుణాలు, దేవునికి నచ్చినవి, మెచ్చినవి ఎన్నైనా ఉన్ననే గాక వాటితో నాకు సంబంధం లేదు. కానీ నీ భక్తి జీవితములో ఏ దేవుణ్ణి నమ్మితవో, ఏ దేవుని చేత భక్తిని సంపాదించుకుంటావో ఆ దేవునిలో భక్తిలో మరణంతం వరకు నిలకడగలిగిన భక్తి చేస్తేనే పరలోక రాజ్యంలోనికి నువ్వు ప్రవేశిస్తావు, లేకపోతే లేదు. ఈరోజు నీకు నాకు హెచ్చరిక. దానియేలు కంటే తక్కువ స్థితి కలిగిన భక్తులైన మనకు హెచ్చరిక చేస్తున్నాడు. అవును, హెచ్చరిక మనకి కూడా. ఒకవేళ వాక్యం వింటున్న ప్రియ దేవుని బిడలారా, నాలో పాటలు పాడే వరం ఉందనుకుంటున్నావేమో. నేను ప్రార్థన చేయగలను, గంటల తరబడి ప్రార్థన చేయగలను, నేను గంటల తరబడి వాక్యాన్ని బోధించగలను, నేను అనేకమైన స్థలములో దేవుని పరిచర్య చేయగలను, గొప్పగా ఆరాధించగలనని ఏదో మంచి గుణాలు, మంచి లక్షణములు నీలో చూసుకొని వాటితో సరిపెట్టుకొని కదిలిపోతున్నావేమో. ఒకవేళ కింద ఉన్న ఫలవర్ష వలె దేవునిలో, భక్తిలో, ఆత్మీయతలో ఈరోజు హెచ్చరిక నీకే. ఏ మంచి చూసుకొని దేవునికి ఒక చిన్న మంచి కార్యం చేసి ఆ మంచి గుణాన్ని చూసుకొని ఇక నాకు పర్వాలేదు చాలులే అని ఒకవేళ కొన్ని విషయాల్లో కదిలిపోతున్నావేమో కింద పలవరస వలె నీ భక్తి జీవితములో దేవునిలో.
దానియేలు అంటున్నాడు, నీలో ఎన్ని మంచి గుణాలు ఉన్నప్పటికీ, ఎన్ని మంచి లక్షణాలు ఉన్నప్పటికీ వాటితో నాకు సంబంధం లేదు. కాలాంతము వరకు, మరణాంతము వరకు కూడా నీవు నిలకడగనిగా భక్తి చేస్తేనే నీ కొరకు సిద్ధపరిచిన నిత్య విశ్రాంతి అని చెప్పబడుతున్న పరలోకములో నీ వరసలోనికి నువ్వు వెళతావు. ఇప్పుడు మన స్థితిని మనం ఒకసారి పరిశీలన చేద్దాము. ఒకవేళ నేను బోధిస్తున్నాను అనుకొని ఆ బోధించే వరమును పట్టి నేను సంతోషించి ఇక నాకు పర్వాలేదని కొన్ని విషయాలు నేను కదిలిపోతున్నట్లయితే నా కొరకు సిద్ధపరిచిన నిత్య రాజ్యములోనికి, విశ్రాంతిలోనికి వెళ్ళే అర్హత నాకు లేదు అని నేను గుర్తించాలి, నీవు గుర్తించాలి, మనమందరము గుర్తించాలి. ఒకవేళ హెచ్చరిక నీ దగ్గరికి, నా దగ్గరికి వస్తున్నా కానీ హెచ్చరికను తీసి పక్కన పడేసి నాకు హెచ్చరిక రావటం ఏమిటి అని నువ్వు మబ్బి పెట్టుకొని మోసపుచ్చుకొని నిన్ను నువ్వు మోసపోతూ నీ భక్తి జీవితంలో కదిలిపోయే కింద పలవరస వలె నీ భక్తి జీవితాన్ని, ఆత్మీయతను కొనసాగిస్తున్నావేమో. ఒక రోజు రాబోతుంది, ఆ రోజు నిత్య విశ్రాంతిలోనికి నువ్వు చేరవు. ఈ వాక్య ఆధారముగా ప్రియ సంగమా, దానియేలుతో ఆ అధ్యాయము చివరి అధ్యాయములో చివరి వచనముగా హెచ్చరిక చేస్తున్నాడు. ఓకే, నీతిమంతుడివి, యథార్థమంతుడివి, ప్రార్థనాపరుడివి, నీ ద్వారా దేవునికి మహిమ తెచ్చావు, నువ్వు దర్శన భాగ్యము కలిగిన వాడు, దర్శన వరము కలిగిన వాడివి, ఎన్ని మంచి ఉండాలన్నా, మంచి లక్షణాలున్నా వాటితో నాకు సంబంధం లేదు, వాటి ద్వారా దేవుడికి మహిమ తెస్తున్నావు. ఓకే, అంత మాత్రమే సరిపోదు. కానీ నీ భక్తిలో కదలకూడదు. ఎప్పటి వరకు? మరణము వరకు. అప్పుడే నీ కొరకు నిత్య విశ్రాంతిలో నీ వరసను సిద్ధపరిచామో అక్కడికి వెళతాం. ప్రియ సంగమా, అర్థం చేసుకుందాం. కృప దొరికే కాలములో పరిశుద్ధాత్మ దేవుడు హెచ్చరిక చేస్తున్నావు. ఇంకా మనలో కదిలిపోయే కింద పలవరస వలె దేవునిలో, భక్తిలో ఉన్నట్లయితే వెంటనే ఆ విషయాన్ని నువ్వు గుర్తెరిగి సరిచేసుకొని, కృప ద్వారా సరిచేసుకొని మరలా తిరిగి నువ్వు రక్షించబడిన స్థితిలోనికి వెళ్ళినావా నువ్వు ధన్యుడివి, ధన్యురాలవు. లేదా పట్టనట్లుగా నువ్వు తెలుసుకొని అహంతో నువ్వు వెళ్ళిపోతున్నావా, అహముతో నువ్వు ప్రవర్తిస్తున్నావా, తిప్పలు తప్పవు. విశ్రాంతిలోనికి అనగా పరలోక రాజ్యములోనికి ప్రవేశించవు. ఈ వాక్య ఆధారముగా నేను ప్రకటన చేయుచున్నాను. హల్లెలూయా. అంటే దానియేలు స్థితిని మనము జాగ్రత్తగా గమనించినట్లయితే, ఏ దేవుణ్ణి నమ్మాడో, ఏ దేవుని చేత ఏ భక్తిని సంపాదించాడో ఆ దేవునిలో, భక్తిలో కదలక స్థిరముగా నిలకడగా ఉన్నటువంటి భక్తి చేసిన వాడే దానియేలు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఇప్పుడు దానియేలు ఏ వరసకు చెందినవాడుగా ఉంటే, కదలనటువంటి స్థిరమైన పై ఉన్న పలవరసకు చెందినవాడుగా దానియేలు కనిపిస్తూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు ఒక వ్యక్తి గురించి మీకు పరిచయం చేశాను, మరొక వ్యక్తి గురించి నేను పరిచయం చేస్తాను. అర్థమవుతున్న వారు హల్లెలూయా చెప్పండి. ఈ భక్తుడు గురించి, ఈ వ్యక్తి గురించి మనము వింటున్నప్పుడు మనకు ఒక ఆశ్చర్యము, బాధ కలుగుతుంది. నిజముగా ఆ వ్యక్తి జీవితాన్ని మనము చూస్తున్నప్పుడు అసలు ఈ వ్యక్తి కదిలిపోవటం ఏంటి భక్తిలో, ఈ వ్యక్తి దేవునిలో కదిలిపోవటం ఏంటి, కింద ఉన్న పలవరస వలె ఇతని స్థితి ఉండడం ఏమిటి, అసలు అలాంటి స్థితి కాదు కదా, పైన పలవరస వలె స్థిరముగా ఉన్నట్లుగా మనము గుర్తిస్తున్నాము కదా, ఈ భక్తుడు ఇట్లా కదిలిపోవటం ఏంటి అని మనకు ఆశ్చర్యము, రెండవదిగా బాధ కలుగుతుంది. అసలు ఆ వ్యక్తి ఎవరో చూద్దాం రండి. లూకా సువార్త 7వ అధ్యాయము 24వ వాక్యాన్ని చూద్దాం. యోహాను దూతలు వెళ్ళి, యోహాను దూతలు వెళ్ళిన తర్వాత వాళ్ళు యోహానును గురించి జన సమూహములతో
ఇలాగ చెప్పసాగెను, మీరు ఏమి చూచుటకు అరణ్యములోనికి వెళ్ళితిరి? గాలికి కదులుచున్న రెల్లునా? ఆ, ఆ, చాలండి. యేసు ప్రభుల వారు అంటాడు, ఓ ప్రజలారా, శిష్యులారా, మీరు అరణ్యములోనికి ఎందుకు వెళ్ళారు? గాలికి కదులుచున్న రెల్లునా? అమ్మా, రెల్లు అనేది అది ఒక గడ్డి పూస. గాలి ఇటు కొడితే ఇటు కదులుతుంది, ఇటు కదిలితే అటు కదులుతుంది. అంటే ఇప్పుడు బాప్టిజమిచ్చే యోహానును యేసుక్రీస్తు ప్రభుల వారు దేనికి పోల్చి మాట్లాడుతున్నాడంటే కదిలిపోతున్న రెల్లుకు పోల్చి మాట్లాడాడు. ఎవరిని? యోహానుని. ఎవరు మాట్లాడుతున్నాడు? యేసు ప్రభుల వారు మాట్లాడుతున్నారు. ఓ జనాంగమా, ఓ ప్రజలారా, ఓ శిష్యులారా, మీరు అరణ్యములోనికి ఎందుకు వెళ్ళారు? గాలికి కదులుతున్న రెల్లును చూడడానికి వెళ్ళారా అని కదిలిపోయిన యోహాను గురించి మాట్లాడుతున్నాడు. రెల్లు కదిలినట్లుగా యోహాను కదిలాడంట. అసలు యోహాను కదిలిపోవటం ఏంటి? ఆశ్చర్యంగా లేదు మనకి? అసలు యోహాను ఎవరు? ఏ విషయములో యోహాను కదిలిపోయాడు? రెల్లు వలె కదిలిపోవడానికి కారణం ఏమిటి? అసలు యోహాను ఎలాంటి భక్తుడు? యోహాను దేవుని రాజ్య సువార్త ఎక్కడైనా ధైర్యముగా, రోషముగా బోధించేవాడు. కేకలు వేసేవాడు అరణ్యములో దేవుని సువార్త. దేవుని రాజ్యము సమీపించుచున్నది, మారు మనసు పొందండి. రాజా, సామాన్యుడా, మరొకరా అని భేదమేమీ లేదు. ఎవరి ముందైనా సరే ధైర్యముగా దేవుని రాజ్య సువార్త ప్రకటించిన వాడు యోహాను. మరి అలాంటి యోహాను కదిలిపోతున్నాడు అని ప్రభు మాట్లాడుతున్నాడు. ఏ విషయములో కదిలిపోయాడో ఒక మాట మీకు చూపిస్తాను. యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ లోకములో శరీరధారిగా ఉన్నప్పుడు యోర్దాను నది దగ్గర బాప్టిజము యోహాను గారు ఇస్తున్నారు. అక్కడ శాస్త్రులు, పరిసయ్యులు, సద్దుకయ్యులు, ధర్మశాస్త్ర ఉపదేశకులు, యోధా మతకు సంబంధించిన పెద్దలు, సన్నిహితుల సభకు సంబంధించిన వారు, ఇట్లా అనేక మంది ప్రజలు చుట్టూ ఉన్నారు. ఆ సమయంలో యేసు ప్రభుల వారు బాప్టిజం తీసుకోవడానికి అక్కడికి వచ్చారు. వచ్చినప్పుడు యోహాను ఏమంటున్నాడు యేసు ప్రభుల వారి గురించి? ఈయన చెప్పులు వారును విప్పటను కూడా నేను సరిపోను, తగిన వాడను కాదు అన్నాడు. ఇంకేమన్నాడు? నేను మీకు నీటిలో బాప్టిజం ఇస్తాను, ఆయన మీకు దేనిలో ఇస్తాడంట? అగ్నిలో, ఆత్మతో అగ్నిలో మీకు బాప్టిజం ఇస్తాడు. నేను నీళ్ళలోనే మీకు ఇస్తాను, ఆయన ఆత్మలో అగ్నిలో బాప్టిజం ఇస్తాడు. నా వెనక వచ్చేవాడు నాకంటే గొప్పవాడు అన్నాడు. యేసు ప్రభుల వారి గురించి ఆయన ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు అక్కడ. ఇక ఆ తర్వాత యేసు ప్రభుల వారు బాప్టిజం తీసుకున్న తర్వాత పరలోకం నుంచి ఒక స్వరం వినపడుతుంది. ఏమని? ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను అన్నాడు. ఆ మాట పరలోకం నుంచి పలకబడుచున్న మాట అక్కడున్న ప్రజలు అనేక మందిలో కొందరు విని ఉండొచ్చు, వినకపోవచ్చు. కానీ బాప్తిస్మ ఇచ్చే యోహాను తప్పనిసరిగా విన్నాడు. హల్లెలూయా! విసుగ్గేం లేదుగా, తప్పనిసరిగా విన్నాడు. ఒకటి, ఈయన చెప్పులు వారు విప్పటానికి నేను తగిన వాడిని కాను, నేను నీటిలో ఇస్తే ఆయన ఆత్మలో అగ్నిలో ఇస్తాడు, నాకంటే గొప్పవాడు, పరలోకం నుంచి స్వరం, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను. ఆ స్వరం విన్నాడు. ఇప్పుడు బాప్టిజం ఇచ్చి ఒడ్డుకొచ్చాడు. యేసు ప్రభుల వారు మార్గం నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాడు. యేసు ప్రభు వెనకాల బాప్టిజం ఇచ్చి యోహాను వెళ్తున్నాడు. ఆ యోహాను వెనకాల యోహాను శిష్యులు కూడా నడుచుకుంటూ వెళ్తున్నారు. అప్పుడు యోహాను ఏం చేశాడంటే వెళుతున్న యేసు ప్రభుల వారి వైపు చూపించి శిష్యులతో మాట్లాడుతున్నారు. శిష్యులారా, ఇదిగో లోక పాపములు మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల అని యేసుక్రీస్తు ప్రభుల వారి గురించి యోహాను పలికాడు. అంటే యేసుక్రీస్తు ప్రభుల వారు ఎవరో యోహానికి బాగా తెలుసా తెలీదా? దీన్ని బట్టి ఇన్ని సందర్భములు బట్టి యేసు ప్రభుల వారు ఎవరో యోహానికి బాగా గ్రాహ్యమైంది, అర్థమైంది. అంత అర్థమైపోయింది. ఓకే, యేసు ప్రభుల వారు తన దారిని వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఆ రాజు
ఏరోదు రాజు తన సహోదరుడి యొక్క భార్య విషయంలో తప్పిదము చేస్తున్నాడు. ఆ తప్పిదము చేస్తున్నామని హెచ్చరిక చేశాడు. ఎవరో? బాప్టిస్మ్ ఇచ్చే యోహాను. అప్పుడు అతని చెరసాల్లో ఉన్నప్పుడు యోహాను ఏం చేశాడంటే శిష్యులను పిలిచి, ఇదిగో మీరు ప్రభు దగ్గరికి వెళ్ళి, రాబోవాడివి నీవేనా లేక వేరొక వ్యక్తి కొరకు మేము కనిపెట్టాలా అని అడిగి రండి అని పంపించాడు. వారు వచ్చి అంటారు, ప్రభువా, చూడండి, అదే లూకా సువార్త 7వ అధ్యాయము 19వ వాక్యం. అదే 7వ అధ్యాయము 19వ వాక్యం. లూకా సువార్త 7వ అధ్యాయము 19వ వాక్యం. అంతటా యోహాను తన శిష్యులలో ఇద్దరిని పిలిచి, రాబోవాడవు నీవేనా, మేము మరొకని కొరకు కనిపెట్టవలెనా అని అడుగుటకు వారిని యోహాను ప్రభువునొద్దకు పంపెను. ఆ మనుషులు వచ్చి, రాబోవాడవు నీవేనా లేక మరొక మెస్సయ్య కొరకు మేము కనిపెట్టనా అని అడుగుటకు పంపినని చెప్పిరి. చదువునాను. చాలండి. అక్కడ మనకు అర్థమవుతుంది ఏంటంటే, వినండి, తలలు పైకెత్తండి. అర్థమవుతుందంటే, ఇప్పుడు ఎప్పుడైతే యోహాను శిష్యులు వచ్చి ప్రభు దగ్గరికి వచ్చి, అయ్యా రాబోవాడవి నీవేనా, అంటే రాబోయే మెసేజ్ నీవేనా లేక నీవుగాక ఇంకొక రావాల్సి ఉన్నదా, ఆయన కొరకు మేము కనిపెట్టాలా అని అడిగలకే యేసు ప్రభు ఈ మాటని ఆయనకి అర్థమైంది ఏమిటంటే, ఈ మాటలో అర్థమైంది ఏంటంటే, బాప్తిస్మ్ ఇచ్చే యోహాను యేసు ప్రభుల వారి విషయములో సందేహపడ్డాడు, అభ్యంతరపడ్డాడు. అంటే యేసు ప్రభుల వారి విషయములో కదిలిపోయినటువంటి యోహాను గురించి యేసు ప్రభుల వారి చెబుతుందంటే, ఇదిగో అరణ్యములోనికి మీరు ఎందుకు వెళ్ళారు, కదిలిపోతున్న రెల్లు లాంటి యోహానును చూడడానికి మీరు వెళ్ళిపోయింది యేసు క్రీస్తు విషయములో కదిలిపోతున్న, అభ్యంతరపడుతున్న యోహానును చూడడానికి మీరు వెళ్ళిందని యోహాను గురించి మాట్లాడాడు. అది ఎంత బాధకరమైన విషయం అండి. అసలు యోహాను ఎవరండి? ప్రియ దేవుని జనాంగమా, యోహాను ప్రభు చేత ఏం చెప్పించుకున్నాడంటే, నా విషయంలో అనగా క్రీస్తు విషయములో యోహాను కదిలిపోయాడు. ప్రియ దేవుని సంగమా, వాక్యంటున్న ప్రియమైన వారలారా, నీ ఆత్మీయ జీవితములో ఏ దేవుని నమ్మితవో, ఏ దేవుని చేత ఏ భక్తిని సంపాదించుకుంటేవో, ఆ దేవునిలో, ఆ భక్తిలో ఏ విషయంలో నువ్వు కదిలిపోతున్నావో ఈ రాత్రి నువ్వు గమనించు. దేవుని చేత ఒకవేళ నువ్వు చెప్పించుకుంటున్నావేమో, ప్రియ కుమారి కుమారుడా, ఇదిగో ఈ విషయములో నువ్వు కదిలిపోతున్నావు. కింద ఉన్న పలవరస వలె స్థిరత లేకుండా, నిలకడ లేకుండా కదిలిపోతున్నావు. ఈ విషయములో నువ్వు కదిలిపోయే స్థితిలో నీవుంది. నీ ఆత్మ జీవితం ఉంది. గుర్తెరుగు, గమనించు. గుర్తెరగపోతే, గమనించకపోతే అపాయము పొంచి ఉంది. ఆత్మీయతలో నీ కొరకు సిద్ధపరిచిన విశ్రాంతిలోనికి వెళ్ళవు. ఈ లోపు నీకు మరణం వస్తే, కదిలిపోతున్న స్థితిలో నీ జీవితం ఉన్నట్లయితే, మరణం అన్నదే నీకు రాగలిగితే, లేక మరణమే దూరమై, మరణమే లేటై దేవుడే రాగలిగితే, నీ కొరకు సిద్ధపరిచిన నిత్య విశ్రాంతిలోనికి నీవు చేరవగాక చేరవు. దేవుడి రోజు హెచ్చరిక చేస్తున్నాడు. కదిలిపోతున్న ఏ పరిస్థితి నీ జీవితంలో పెట్టుకొని కదిలిపోతూ వెళ్ళిపోతున్నావో, పరిశుద్ధాత్మ దేవుడు ఈ రోజున బాప్తిస్మ్ ఇచ్చే యోహానుని ముందు పెట్టి, క్రీస్తు విషయములో కదిలిపోయిన యోహానును చూపించి, ఇదిగో ఏ విషయములో భక్తిలో దేవునిలో కదిలిపోతున్నావో ఆ విషయములో సరిచూసుకో. పట్టించుకోలేదా నష్టము జరిగిపోతుంది. నువ్వు చేసిన భక్తి అంతా వ్యర్థమే. ఎంత బ్రతికి ఇంటానికి వెళ్ళి ఏం చేశాడంట? నామకార్థమైన జీవితం వద్దు, నిలకడలేని భక్తి జీవితం వద్దు.
పాట పాడనీగాక, బోధించనీగాక, కృపా వరములు నీలో అనేకమైన డజన్లు కొద్ది ఉండనీగాక, పరిసరలో విస్తారముగా నువ్వు చెప్పకముందే నమ్మకంగా పని చేస్తున్నావు. ఓకే, దానికి తగిన బ్లెస్సింగ్, దానికి తగిన దీవెనలు దేవుడు ఇస్తాడు. అందరూ బట్టి పరలోక రాజ్యము రాదు. ఇది గమనించాలి. దానియేలుతో అదే చెప్పాడు మొదట. దానియేలు, నీలో మెచ్చినవి నచ్చినవి నాకు కనపడుతున్నవి, కానీ వాటితో నాకు సంబంధం లేదు సుమి. మరణము వరకు నీ భక్తిలో దేవునిలో నిలకడ అనేది చూపిస్తేనే నీ కొరకు సిద్ధపరిచిన విశ్రాంతిలోనికి వెళతావు, పరలోకానికి వెళతావు. అది గుర్తెరిగి భక్తి చేయి. దేవుడు మాట్లాడుచున్నాడు ఈ రాత్రి నాతో, నీతో, మనందరితో. ఈ వాక్శబ్దం ద్వారా ఎవరైతే వింటున్నారో వారందరితో కూడా దేవుడు మాట్లాడుతున్నాడు. మేలుకో, కృప దొరికే కాలములో మేలుకో. కృప దొరకని కాలము రాబోతుంది. ఆ రోజున నిన్ను సరి చేసుకోవాలని, చెడిపోయిన హృదయమును బాగు చేసుకోవాలని, కదిలిపోతున్న నీ స్థితిని సరి చేసుకొని మళ్ళీ కృప ద్వారా రక్షించబడి ఆయన రాజ్యములోకి వెళ్ళాలనే ప్రయత్నం చేసిన ప్రయోజనము లేదు. కృప దొరికే కాలములోనే. హల్లెలూయా. జాగ్రత్తగా విందాం. దానియేలేమో కదలనటువంటి స్థిరమైన నిలకడ కలిగిన పై పలవరసకు చెందిన వాడిగా ఉన్నాడు. యోహానేమో కదిలిపోతున్న స్థిరత లేని కింద పలవరస వలె అతని జీవితము కూస్తున్నాం. ఈరోజు ఎలా ఉంది నీ జీవితం, నా జీవితం? వాక్యపు వెలుగులో పరిశీలన చేసుకుందాం. ఇంకొక వ్యక్తి గురించి నేను చెప్పి నేను ముగించేస్తాను. ఆ వ్యక్తి ఎవరు చదువుకుందాం. ఏబు గ్రంథము 27వ అధ్యాయము 19వ వాక్యం చూడండి. ఏబు గ్రంథము 29:19 ఏబు గ్రంథం. నా వేళ్ల చుట్టూ నీళ్లు వ్యాపించును, మంచు నా కొమ్మల మీద నిలుచును. చాలండి. ఏబు తాను ఎలా పరిచయం చేసుకున్నాడంటే చెట్టుకు తను పోల్చుకొని పరిచయం చేసుకుంటున్నాడు. జాగ్రత్తగా వినండి. ఏబు అక్కడే ఎవరైనా ఏబుగా మనకు పరిచయం చేసుకోవట్లేదు. అక్కడ చదవబడిన వాక్యములో చెట్టుగా పరిచయం చేసుకుంటున్నాడు. ఇప్పుడు ఏబు కాదు, ఇది చెట్టు క్రింద వేళ్ళుంటాయి. చెట్టు క్రింద ఏముంటాయి? వేళ్ళుంటాయి. చెట్టు పైన ఏముంటాయి? కొమ్మలు ఉంటాయి. చెట్టు క్రింద వేళ్ళుంటాయి, చెట్టు పైన కొమ్మలు ఉంటాయి. ఇప్పుడు ఇలాగే చెట్టు స్థానంలోనే ఏబుని పెట్టి, ఏబు క్రింద భాగంలో ఏమన్నాయి? పాదాలు ఉన్నాయి. ఏబు క్రింద ఏమన్నాయి? వేళ్ళు అన్న స్థలములు ఏమన్నాయి? పాదాలు ఉన్నాయి. ఈ చెట్టు అనే పైన పై భాగంలో కొమ్మలు ఉన్నాయి. కొమ్మలు అనే స్థలములో ఏముంది? తల ఉంది. జాగ్రత్తగా వినండి. ఇప్పుడు ఏబు క్రింద భాగములో పాదాలు ఉన్నాయి, ఏబు పై భాగములో తల ఉంది. ఇప్పుడు వేళ్ళు అని చెప్పబడుతున్న పాదాల చుట్టూ ఏమండి? నీళ్లు. నా వేళ్ళు చుట్టూ ఏమన్నాయి? ఏం వ్యాపించాయి అన్నాడు? నీళ్లు వ్యాపించాయి. చెట్టు అన్న ఏబు పాదాల కింద నీళ్లు వ్యాపించి ఉన్నవి. చెట్టు అన్న ఏబు పైన కొమ్మలు అన్న తల మీద ఏమైనా మంచు ఉంది. ఇప్పుడు ఏబు జీవితము ఎలా ఉందంటే కింద నీళ్లు, పైన మంచుకును నీళ్లకును మధ్యలో ఏబు జీవితము సాగిపోతుంది. నీళ్లకును మంచుకును మధ్యలో ఏబు జీవితం ఏమవుతుంది? సాగిపోతుంది. అసలు ఆ నీళ్లు ఏవి, ఈ మంచు ఏది? ఆ నీళ్లు ఏవి, మంచు ఏది? ద్వితీయోపదేశ కాండము 32వ అధ్యాయం 2వ వాక్యం త్వరగా చూడండి. నేను ముగించేస్తాను. ద్వితీయోపదేశ కాండము 32వ అధ్యాయము 2వ వాక్యం. ఆ నీళ్లు ఏవి చూద్దాం. మొదటిగా, నీ ఉపదేశము వానవలే కురియును, నా వాక్యము మంచు వలెను
లేత గడ్డి మీద పడు చినుకు వలెను, పచ్చిక మీద కురియు వర్షం వలెను. చాలండి. అంటే దేవుని వాక్యము దేనికి పోల్చబడి ఉన్నదంటే నీటికి పోల్చబడి ఉన్నది. ఇప్పుడు ఏబు పాదాలు చుట్టూ ఏమండి నీరు వ్యాపించబడి ఉన్నది. నీరు నీరుగా చూడొద్దు. నీరు బైబిల్ గ్రంథములో దేనిని సూచిస్తున్నదంటే దేవుని వాక్యమును సూచించుచున్నది. నా మాటలు అర్థమవుతున్నాయి కదా. వేడు చుట్టూ నీరు వ్యాపించి ఉన్నది. వేడు స్థలములో ఏబు పాదాలు ఉన్నవి. ఏబు పాదాల కింద నీరు ఉన్నవి. ఆ నీరు ఏమిటి అంటే దేవుని వాక్యానికి సూచనగా ఉన్నది. ఆ వాక్యము ఆది యందు ఎక్కడున్నది? ఆ వాక్యం ఏమై ఉన్నది? దేవుడై ఉన్నది. ఆది యందు వాక్యమును, వాక్యము దేవుని యొద్దను, దేవుడే వాక్యమైనడు. అంటే వాక్యమైన దేవునిలో ఏబు పాదాలు నిలబడి ఉన్నవి. అంటే దేవునిలో ఏబు పాదాలు నిలబడి ఉన్నవి. హల్లెలూయా, హల్లెలూయా. నీరు నీరుగా చూడొద్దు. నీరు వాక్యాన్ని సూచిస్తుంది. వాక్యము దేవుని సూచిస్తుంది. దేవుడే వాక్యమై ఉన్నాడు. ఏబు ఎక్కడ నిలబడి ఉన్నాడంటే దేవునిలో నిలబడి ఉన్నాడు. ఎప్పుడు ఏ పరిస్థితులలో దేవునిలో నిలబడి ఉన్నాడు అని మనం చూడగలిగినట్లయితే ఒక వాక్యాన్ని చదువుకుందాం రండి. అదే ఏబు గ్రంథము 13వ అధ్యాయము 28వ వాక్యాన్ని చూడండి. ఏబు గ్రంథము 13వ అధ్యాయం 28వ వాక్యం. మురికి క్షీణించుచున్నవాని చుట్టూ, చెమ్మటి కొట్టిన వస్త్రం వంటి వాని చుట్టూ నీవు గిరిగీసి వానిని కనిపెట్టుచున్నావు. ఇప్పుడు దేవుడు ఏం చేశాడంటే ఏబు చుట్టూ ఒక గిరిగీ చేశాడు. ఏం చేశాడు అమ్మ? అర్థమవుతున్నారు? హల్లెలూయా చెప్తారా? హల్లెలూయా. నేను ముగించేస్తున్నా, లేకు చెప్పను. ఏబు చుట్టూ ఏం చేశాడు? గిరిగీసి గిరిలో నిలబెట్టాడు. ఏబుని నిలబెట్టి చూస్తున్నాడు. ఏబును చూస్తున్నాడు. ఏబుని దేవుడు కనుదృష్టితో చూచేటప్పుడు ఆ గిరిలో ఏబు నిలబడ్డప్పుడు ఏబు పరిస్థితి ఎలా ఉన్నది, దేవుడిలో నిలబడి ఉన్న ఆ ఏబు స్థితి ఎలా ఉన్నది అని మనం చూడగలిగినట్లయితే, నెంబర్ 1 ఆస్తి పోయింది. నెంబర్ 2 ఏమైపోయింది? బిడ్డలో దేవుడు ఏం చేస్తున్నాడంటే ఆస్తి దూరం అయిపోయింది. ఇప్పుడు ఏమైనా ఆ గిరిలో నుంచి ఏమైనా కదులుతాడా అని దేవుడు చూశాడు. కదలలేదు. నెంబర్ 2 బిడ్డలు పోయారు. ఇప్పుడు ఏమైనా బిడ్డలు దూరమైనందుకు, చనిపోయినందుకు ఏమైనా కదులుతారా, ఆ గిరిలో నుంచి ఏమైనా కదులుతాడా అని చూశాడు. కదలలేదు. ఇప్పుడు భార్య వచ్చేసింది. నీ యథార్థతను విడిచి చచ్చిపో, అన్నీ పోయిన ఆదరణగా ఉండి ఆదరించే మాటలు చెప్పి నన్ను ధైర్యపరిచి నాకు తోడుగా ఉంటుంది అని చెప్పుకున్న సహధర్మచారిణి అని చెప్పుకుంటున్న భార్యే చచ్చిపో అని వెళ్ళిపోయింది. ఈ సమయములో కదులుతాడేమో అని దేవుడు కనుదృష్టి ఏబు మీద నిలిపి చూశాడు. కదలనే. ఇప్పుడు శరీరమంతా ఏమైపోయింది? మురికి క్షీణించినట్లు అంటే అర్థం ఏంటంటే ఒక మురికి కాలువ దగ్గర మురికి ఆ స్టోరేజ్ అయ్యి స్టాక్ అయిపోయి కొన్ని రోజులుగా స్టాక్ అయిపోయిన మురికి దగ్గరికి పోయి చూస్తే అది కుళ్ళిపోయి దుర్గంధమైన వాసన, అక్కడ ఉండలేము. మురికి క్షీణించిందంటే కుళ్ళిపోయిన ఆ యొక్క దుర్గంధం వచ్చే వాసనకు సూచనగా ఉన్నది. అంటే ఏబు స్థితి ఎలా అంటే తన దేహము నుండి కుళ్ళిపోయిన మురికి ఏ వాసన వస్తుందో అలాంటి దుర్గంధమైన వాసన ఏబు ద్వారా వెదజల్లుతున్నది. ఆ పరిస్థితుల్లో ఏబు తనను అసహించుకొని తన గీసిన గీతలో నుండి భక్తిలో దేవుడిలో నుండి బయటికి కదులుతాడేమోనని చూచాడు. కదలనే. ఇప్పుడు మరలా చూశాడు. శరీరం అంతా సిమ్మటి కొట్టిన వస్త్రము, బొక్కలు ఎలా ఉంటుందండి, రంధ్రాలు ఎలా ఉంటుంది. ఇప్పుడు తన దేహమంతా కురుపులతో రంధ్రాలతో ఆయన సిమ్మటి కొట్టిన వస్త్రం వలె తన దేహం అయిపోయింది. ఇప్పుడు కదులుతాడేమో అని దేవుడు చూశాడు.
కదలనే. ఆహా, కదలనటువంటి పై పలవరస వలె తన జీవితం ఉంది. బిడ్డలు దూరమైనా కదలలేదు, ఆస్తి దూరమైనా కదలలేదు, భార్య అవమానించినా కదలలేదు, శరీరము క్షీణించిపోయిన దుర్గంధమైన వాసన వస్తున్నా కానీ, శరీరం అంతా రంధ్రములు పడిపోయినా కానీ, అతను ఏ దేవుని నమ్మాడో, ఏ దేవుని చేత ఏ భక్తిని సంపాదించాడో, ఆ దేవునిలో భక్తిలో నిలకడగా స్థిరముగా కదలనటువంటి భక్తిని కనపరిచాడు. దేవుడు చూచాడు. చూసి, ఓ యోబు, నేను చూస్తున్నానయ్యా, నీ పరిస్థితులు నేను గమనిస్తున్నానయ్యా, నీకు ఎన్ని పరిస్థితులు, ప్రతికూలమైన పరిస్థితులు నేను చుట్టుముట్టినా కానీ నా కను దృష్టిలో నుండి నేను గీసిన ఆ భక్తి అనే గీతల నుంచి నీవు కదలలేదు. కాబట్టి నేనేం చేస్తున్నాను అంటే, కొమ్మలు అని చెప్పబడుతున్న నీ తల మీదకి మంచును పంపిస్తున్నాను. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. కొమ్ములు అని తల మీదకి ఏం పంపించాడు? మంచును పంపించాడు. మంచు. ఈ మంచు ఏ రంగులో ఉంటుంది? తెలుపు. తెలుపు పరిశుద్ధ గ్రంథములో దేనికి సూచనగా ఉన్నది? పరిశుద్ధత. పరిశుద్ధ గ్రంథములో ఎవరు ధరించుకున్నారు? ఆత్మ. ఆత్మ. పరిశుద్ధత ప్లస్ ఆత్మ, పరిశుద్ధాత్మ. పరిశుద్ధత ఆత్మ ధరించుకుంది. ఈ పరిశుద్ధాత్మకు మరొక పేరేంటి? ఆదరణకర్త. దేవుడు చూశాడు, యోబు పిల్లలు దూరమైన భక్తిలో దేవుణ్ణి కదలలేదు. యోబు ఆస్తి మొత్తము పోయినా దేవునిలో భక్తిలో కదలలేదు. యోబు భార్య చేదరించింది, ధైర్యము చెప్పిద్ది అనుకున్న సహధర్మశాలిని అని చెప్పబడుతున్న భార్య కూడా చచ్చిపో అని అవమానపరిచి వెళ్ళిపోయిన ఆ దేవునిలో భక్తిలో స్థిరముగా ఉన్నాడు. శరీరమంతా దుర్గంధం వచ్చిన వాసన వస్తున్న, శరీరమంతా కురుపులతో రంధ్రముల వలె ఉన్నా కానీ ఆ దేవునిలో భక్తిలో కదలకుండా ఉన్నాడు. దేవుడు చూసి శబాష్ అని ఏం చేశాడు? కొమ్మలు అని చెప్పబడుతున్న తల మీదకి ఆదరణకర్తను పంపించాడు. దేవునికి స్తోత్రం. ఆ ఆదరణకర్త వచ్చి ఏం చేసిందో తెలుసా? ఎంత ఆదరించిందో తెలుసా? ఎంత ఆదరణ చూపించిందో తెలుసా? ఎంత భద్రతనిచ్చిందో తెలుసా? ఇదిగో పోయిన ఆస్తిని తిరిగి వచ్చేటట్లుగా ఆదరణకర్త చేయగలిగింది. ఇదిగో పోయిన పిల్లలు మరలా వచ్చేటట్లుగా ఆదరణకర్త ఆదరించగలిగింది. పోయిన ఆరోగ్యము తిరిగి ఆరోగ్యము రాగలిగేటట్లుగా ఆదరణకర్త ఆదరించగలిగినది. అబ్బా, ఇలా చెప్పుకుంటూ పోతే అన్ని దీవెనలే. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. వెళ్ళిపో ప్రియ సంగమా, ప్రియమైన వారలారా, ఏ భక్తి ఏ దేవుని ద్వారా నువ్వు సంపాదించుకుంటావో ఆ భక్తిలో, ఆ దేవునిలో శ్రమైన, బాధైన, నిందలైన, అవమానమైన, వ్యాధైన, నీకు ప్రతికూలమైన పరిస్థితులు ఎన్ని వచ్చినా కానీ ఇదిగో ఆ భక్తిలో దేవునిలో కదలకుండా నిలకడగలిగిన పై పలవరస వలె నీ భక్తి జీవితము దేవునిలో ఉండగలిగితే అది చూస్తున్న దేవుడు నిన్ను విడిచిపెట్టేవాడు కాదు, నీకు దూరం అయ్యేవాడు కాదు, పట్టినట్టుగా వెళ్ళిపోయేవాడు కాదు. కానీ నిన్ను ఆదరించడానికి ఆయన వస్తాడు, ఆయన ఆత్మను పంపిస్తాడు. ఆదరణకర్త ఎంతగా నిన్ను ఆదరిస్తుందంటే, ఎంతగా నిన్ను ధైర్యపరుస్తుందంటే, ఎంతగా నిన్ను దీవిస్తుందంటే యోబు జీవితమే మనకు ఉదాహరణ. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. స్నేహితులు వచ్చారు, యోబును చూశారు. ధైర్యము కలిగే మాటలు చెప్పాలి లెక్క అయితే ఏం చేశారండి? ఏం చేశారు? అవమానంగా మాట్లాడారు. స్నేహితులు వదిలిపెట్టారు, భార్య వదిలిపెట్టింది, పిల్లలు దూరం అయ్యారు, ఆస్తి వెళ్ళిపోయింది, ఆరోగ్యము పాడైపోయింది. అమ్మా, కానీ దేవుడు ఏం చేశాడు? వదిలిపెట్టాడండి? వదిలిపెట్టాడా? ఎంత భద్రత ఇచ్చాడో తెలుసా? ఎంత భద్రత ఇచ్చాడంటే ఒక మాట ఉంది బైబిల్ గ్రంథములో, చూడుము నా అరిచేతులు నిన్ను. అబ్బా, ఏమండి దేవుడు పక్షిపాత అనుకుంటున్నారండి మీరు? చూడుము నా అరిచేతులు నిన్ను చెక్కుకున్నాను అంటే దాని అర్థం ఏమిటి? ఈ మానవ దేహములో అన్నీ ఒక కాలానికి అరిగిపోయాయి. మానవ దేహములో మనకున్న అవయవాలు కొంతకాలానికి అరిగిపోతాయి. కానీ అరిగిపోయినటువంటిది
దేవుడు మన చేతిలో పెట్టాడు. అవే రేఖలు. ఈ రేఖలు ఎంతను పని చేయి, సున్నితమైన పని చేయి, రఫ్గా ఉండే పని చేయి, మెత్తగా నునుపుగా ఉండే పని చేయి, ఎక్కువగా పని చేతులతోనే మనం చేస్తాం. అయినా నీ అరిచేతులు చెక్కిన రేఖలు నువ్వు మరణించేంత వరకు కూడా ఉంటుంది. అంత భద్రత నీ అరిచేతులు ఉన్న రేఖలకు దేవుడు ఇచ్చాడు. అలాగే వాక్యం నా ప్రియ దేవుని బిడ్డ, ఏ భక్తిని నువ్వు చేస్తుంటావో, ఏ భక్తిలో నువ్వు నిలకడగా నిలబడి ఉంటివో, ఆ నిలబడిన సమయములో అవమానాలు, దుఃఖాలు, వ్యాధులు, నష్టాలు, ఇబ్బందులు అనేకమైన నిన్ను చుట్టుముట్టి నేను కృంగదీస్తున్నా, కానీ నువ్వు నిలకడగా నిలిచిన ఆ జీవితాన్ని దేవుని ఎదుట నువ్వు చూపించగలిగితే, ఆ భక్తిని నువ్వు చూపించగలిగితే, చూస్తున్న దేవుడు నిన్ను విడిచిపెట్టగా ఇదిగో అరచేతిలో నీ రేఖలకు ఎంత భద్రతనిస్తున్నాడో నీకు అంతే భద్రతనిస్తున్నాడు. ఆ విషయాన్ని నీ జీవితంలో మరిచిపోకూడదు. యోబుకు ఎంత భద్రతనిచ్చగలిగాడు, ఎంత ఆదరించగలిగాడో నా జీవితంలో కూడా నీ భక్తిలో నిలకడనేది నువ్వు చూపించగలిగితే ఇదిగో నీకు కూడా భద్రత ఇస్తున్నాడు. చూడు, నా అరిచేతిలో నేను చెక్కుకున్నాను. ఎంత భద్రత అండి, ఎంత భద్రత! ఈ రేఖలకు ఎంత భద్రత ఇచ్చాడో నీకు అంత భద్రత ఇస్తానంటున్నాడు నా దేవుడు. అద్భుతం అండి ఇది. కానీ మనకు కలిగిన పరిస్థితులను బట్టి, ప్రతికూలతను బట్టి కదిలిపోతున్నాం. అయితే ఈ రాత్రి పరిశుద్ధాత్మదేవుడు మనతో చెప్పే మాట అంటే కదలకూడదు. కదిలావా నీ కొరకు సిద్ధపరిచిన విశ్రాంతిలోనికి వెళ్ళలేవు. అందుకే దానియేలు జాగ్రత్త, కాలాంతము వరకు కూడా, అంటే మరణాంతం వరకు కూడా నీ భక్తిలో, దేవునిలో కదలకూడదు. దానియేలు కదలలేదు, పై పలవరస వలె నిలకడగా ఉన్నాడు. యోహాను, బాప్తిస్మిచ్చే యోహాను యేసుక్రీస్తు ప్రభుల వారి విషయములో కదిలిపోయాడు, కింద పలవరస వలె ఉన్నాడు, దేవుని చేత హెచ్చరిక పొందాడు. యోబును చూసినట్లయితే అన్ని దుర్మయ, యోబు కంటే ఎక్కువ శ్రమలు వచ్చిన వారు బైబిల్ గ్రంథములో కానీ లోకములో ఉండరేమో అని నేను అనుకుంటాను. యోబు కంటే ఎక్కువ శ్రమలు వచ్చిన వారు పరిశుద్ధ గ్రంథములో కానీ బయట కానీ ఎవరు లేరేమో అనుకుంటాను. కానీ ఏ దేవుణ్ణి నమ్మాడు, ఏ దేవుడి చేత భక్తిని పొందుకున్నాడో ఆ దేవునిలో, ఆ భక్తిలో స్థిరమైన పలవరస వలె ఉన్నాడు. ఉంటున్న ఆ వ్యక్తిని దేవుడు పట్టినట్టుగా వదిలిపోడు. నీ సావు నువ్వు చావు, నాకేంటి అని పట్టలేదు. కానీ యోబు, నీ స్థితిని మొత్తం చూస్తున్నానయ్యా, నీ నిలకడగలిగిన భక్తిని చూస్తున్నానయ్యా, నీ పరిస్థితిలో నీ భక్తి ఎలా చేస్తున్నావో నా కనుదృష్టి నేను గమనిస్తుంది. ఇదిగో ఆ గిరిలో నుంచి బయటికి దాటకుండా నిలకడగా భక్తి చేసావయ్యా, కనుక నేను ఆదరిస్తున్నాను అని పరిశుద్ధాత్మ దేవుడు అని ఆదరణకర్తను పంపించాడు. ఆయన ఎంత పరిస్థితుల్లో కృంగిపోయి కుమిలిపోయాడో వాటన్నిటిలో నుంచి ఒడ్డున పడ్డాడు. ఒక మాట చెప్పనా, ఈ విషయం ఇక్కడ ఒక మాట చెప్తాను. ఇశ్రాయేల్ ప్రజలు బబులోను దేశములో 70 సంవత్సరాలు బానిసత్వంలో ఉండిపోయారు. ఎన్ని సంవత్సరాలండి? 70 సంవత్సరాలు బానిసత్వంలో ఉన్నారు. 70 సంవత్సరాలు బానిసత్వంలో ఉన్న తర్వాత దేవుడు వారిని ఆ బానిసత్వంలో నుంచి విడిపించబడి వారు కానాను వైపు వస్తున్నప్పుడు, అనగా కానాను వైపు వస్తున్నప్పుడు వారు ఒక మాట అంటున్నారు. ఏమంటే, మనము కలకనిన వారి వలె ఉంటిమి అన్నారు. ఇంకేమన్నారు? మన నోటి నిండా నువ్వు కలిగెను అన్నాడు. ఆ వాక్యాన్ని చదువుకుందాం. కీర్తన గ్రంథము 126, 1-2 చూడన్నా. మనము కల కనిన వారి వలె ఉంటిమి, మన నోటి నిండా నువ్వు. చాలండి. ఇశ్రాయేల్ ప్రజలు అంటున్నారు, ఆ బబులోను దేశంలో 70 సంవత్సరాలు బానిసత్వంలో ఉండి దేవుడు విడిపించిన తర్వాత వాళ్ళ ప్రయాణమైతూ వస్తూ అంటున్నారు, మనము కల కనిన వారి వలె ఉంటిమి. అంటే అర్థం ఏంటంటే 70 సంవత్సరాలు బానిసత్వంలో ఉన్న ఆ బానిసత్వం అంట ఒక కలలాగా మరిచిపోయారంట. కళ రాత్రి వస్తుంది, ఉదయానికి ఏం చేస్తాం? మర్చిపోతాం. కళ రాత్రి వస్తుంది, ఉదయానికి ఏం చేస్తాం?
ఇప్పుడు వీళ్ళు అంటున్నారు 70 సంవత్సరాల బానిసత్వము ఒక రాత్రి వచ్చి ఉదయాన్నే మర్చిపోయే కలలాగా ఆ బానిసత్వాన్ని 70 సంవత్సరాలు మర్చిపోయాము అంటున్నారు. ఎప్పుడు 70 సంవత్సరాల బానిసత్వము ఒక కలలాగా మర్చిపోయింది ఎప్పుడంటే దేవుడు అద్భుతము చేసినప్పుడు. దేవుని యొక్క అద్భుతము 70 సంవత్సరాలు ఉన్న బానిసత్వము ఒక రాత్రి వచ్చి ఉదయాన్నే మర్చిపోయినట్లుగా మర్చిపోయారంట. దేవుని అద్భుతము అలాగే చేస్తుందంట. ఇంకేమంటున్నారు, మా నోటి నిండా నవ్వు వచ్చింది. అమ్మా, వాస్తవంగా 70 సంవత్సరాలు బానిసత్వం అని మర్చిపోలేం, అంత ఈజీగా మర్చిపోలేం. అయితే వీరంటున్నారు, వీళ్ళు సాక్ష్యం ఇస్తున్నారు, 70 సంవత్సరాలు బానిసత్వంలో ఉన్నాము, అయితే దేవుడు ఒక అద్భుతము చేసిన తర్వాత ఆ 70 సంవత్సరాల బానిసత్వము ఒక కలలాగా మనం మర్చిపోతేమే. అబ్బా, కలలాగా 70 సంవత్సరాలు బానిసత్వం మర్చిపోయేటట్లు చేసింది ఏంటి? అద్భుతం. ఏమిటి అద్భుతము? బానిసత్వం నుంచి విడిపించడమే అద్భుతం. ఇక ఆ 70 సంవత్సరాల బానిసత్వం మర్చిపోయారు. ఆ అద్భుతం ఉంది, అది 70 సంవత్సరాల బానిసత్వం తేలిపోయింది. అంటే నేను ఏం చెప్పదలుచుకున్నానంటే, సంవత్సరాల కొద్దీ వ్యాధితో నువ్వు బాధపడుతున్నావేమో, సంవత్సరాల కొద్దీ ఆర్థికమైన పరిస్థితుల్లో కృంగిపోయి పూడుకుపోయి ఉన్నావేమో, సంవత్సరాల కొద్దీ అవమానాల మధ్యలో నువ్వు కొట్టిమెట్టాడుతున్నావేమో, సంవత్సరాల కొద్దీ నాయకత్వం కింద, నాయకుడి కింద, నడిపింపు కింద ఇబ్బందులు పాలై, శ్రమలు పాలై, తట్టుకోలేక ఉంటూ నీ జీవితాన్ని పడుతూ లేస్తూ కొనసాగిస్తున్నావేమో. అయితే ఒక రోజు రాబోతుంది, ఆ రోజున దేవుడు నీ మధ్యన, నీ ఎదుట అద్భుతము చేసినప్పుడు నువ్వు ఎన్ని సంవత్సరాల నుంచి బాధపడుతున్నావో, ఎన్ని సంవత్సరాల నుంచి నష్టపోతున్నావో, ఎన్ని సంవత్సరాల నుంచి వ్యాధితో నువ్వు కృమిలిపోతున్నావో, ఎన్ని సంవత్సరాల మధ్యలో నీవు ఆర్థికమైన పరిస్థితుల్లో కృంగిపోతున్నావో, అవన్నీ కూడా రాత్రి కలొచ్చి ఉదయకాలం మరిచిపోయేటట్లుగా చేయగలడు. నేను ప్రకటిస్తున్న నజరేయుడైన యేసు. కానీ ఎప్పుడో తెలుసా? పైనున్న ఫలవర్ష వలె నిలకడగా నిలిచి దేవునిలో, భక్తిలో నీ నిలకడ స్థిరత్వం కలిగిన భక్తిని కనపరిచినప్పుడు, యోబు వలె, దానియేలు వలె నీ జీవితము భక్తిలో ఉన్నప్పుడు ఆ దేవుడు అద్భుతం చేస్తాడు. ఆ అద్భుతం ముందు నీవు సంవత్సరాలు కొద్ది పడుతున్న అవమానాలు, దుఃఖాలు, నష్టములు అవన్నీ కూడా ఒక కలలాగా నువ్వు మర్చిపోతావు. నీ నోటి నిండా నవ్వు, సంతోషము. ఎక్కడ చూసినా కానీ నా దేవుడు కార్యం చేశాడు, ఎక్కడ చెప్పి ఏ ప్రజల మధ్యకి వెళ్ళినా కానీ నా దేవుడు అద్భుతం చేశాడని నవ్వుతో సాక్ష్యము పలికేటట్లుగా నేను ప్రకటిస్తున్న యేసు చేయగలడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. జాగ్రత్త సుమి, ఈ రోజున ఎలా ఉంది నీ భక్తి? నిజమే, నీకు బాధ కలుగుతుంది, ఏడుపు వస్తుంది, అవమానం కలుగుతుంది, ఎక్కడో నిన్ను ఘనహీనపరుస్తున్నారు అనేకమైన సందర్భములో. కానీ భయపడకు, అధైర్యపడకు, కృంగిపోకు. ఏ దేవుడిని నువ్వు నమ్మితువో, ఏ దేవుడి ద్వారా భక్తిని సంపాదించుతువో, ఆ దేవుడిలో, ఆ భక్తిలో నిలకడగా ఆ శ్రమను అనుభవించు, ఆ వ్యాధిని అనుభవించు, ఆ అవమానాలను అనుభవించు, ఆ ఆర్థికమైన పరిస్థితులు అనుభవిస్తూ భక్తిలో కొనసాగు. ఒక రోజు వస్తుంది, ఒక రోజు విడుదల రోజు వస్తుంది. ఆ రోజు ఇశ్రాయేలు ప్రజలు 70 సంవత్సరముల బానిసత్వంలో విడిపించబడి కానాను నడిపిస్తున్నప్పుడు నువ్వు పుట్టినట్లుగా నీ బానిసత్వ స్థితిలో నుంచి విడిపించగలడు. ఆ జీవితము మర్చిపోకూడదు. కృప దొరుకు కాలములో దేవుడు మనతో మాట్లాడుచున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇంతవరకు పైనున్న పలవరస, కింద ఉన్న పలవరస గురించి కొన్ని విషయాలు మీతో నేను పంచుకున్నాను. పలవరస గురించి పరిశుద్ధాత్మ దేవుడు బైబిల్లో ఎందుకు రాయించాడంటే, పైనున్న పలవరసేమో నిలకడగా, స్థిరముగా ఏ స్థలములో దేవుడు నిర్మించాడో అక్కడే ఉంటుంది. కింద ఉన్న పలవరసేమో దేవుడు ఏ స్థలములో దాన్ని నిర్మించాడో ఆ స్థలములో కదులుతూ ఉంటుంది. అంటే భక్తి యొక్క జీవితములో పైనున్న పలవరస వలె స్థిరమైన భక్తిని సూచిస్తున్నది, కింద పలవరసేమో భక్తిలో దేవుడిలో కదిలిపోతున్న భక్తి జీవితాన్ని సూచిస్తున్నది. అయితే ఈ రెండిటిలో నీ ఆత్మీయ జీవితము, భక్తి జీవితము ఎలా ఉంది? పైనున్న పలవరస వలె ఉంటే షబాష్, దాన్ని మించిన భక్తి ఇక లేదు.
ఒకవేళ కింద ఉన్న పలవరస వలె నువ్వు కదిలిపోతున్నావేమో, నీకొచ్చిన ప్రతికూలమైన పరిస్థితులలో ఒక్కసారి రాత్రి కాలమందు నువ్వు గమనించు, దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. యోబును చూడు, దానియేలును చూడు, భక్తును చూడు, నిలకడగా ఉన్నారు. అలా నువ్వు ఉండగలిగితే ఇశ్రాయేలు బబులోనులో ఉన్న చెరలో పట్టబడి ఇశ్రాయేలు మధ్య నేను అద్భుతం చేసి 70 సంవత్సరాలు బానిసత్వము ఒక రాత్రి వచ్చి ఉదయకాలం మర్చిపోయి కళ ఎలా మర్చిపోయాడో వాటన్నిటిని మరిచిపోయేటట్లుగా నేను చేయగలను. ఆమె ఇంతవరకు మీకు అర్థమయ్యాది. పలవరుస గురించి ఇంతవరకు అర్థం. ఇంకొక మాట, ఒకే ఒక మాట, కత్తెర గురించి. కత్తెర కూడా ఉంది కదా, నీ పలవరస కత్తిరి వేయబడినది యు అని చదువుకున్నాం. ఇప్పుడు పలవరస ఉంది కాబట్టి పలవరస గురించి చెప్పుకున్నాం. ఇప్పుడు కత్తిరి కూడా ఉంది కదా, కత్తిరి గురించి ఒక మాట చెప్పి నేను ముగించేస్తాను. ఆ కత్తిర ఏది? రండి, లూకా సువార్త 22:38 చూడండి, నేను ముగించేస్తాను. ఇక్కడ 2 కత్తులు ఉన్నవి అనగా చాలును అని ఆయన వారితో చెప్పిన. చాలండి. శిష్యులు ఒక గదిలో ఉన్నప్పుడు యేసు ప్రభుల వారు వారి మధ్యలోకి వచ్చాడు. హల్లెలూయా. ఇంకొక మాట నేను ముగించేస్తాను. వచ్చినప్పుడు శిష్యులు వాళ్ళు అంటారు, ప్రభువా ఇక్కడ 2 కత్తులు ఉన్నవి అన్నారు. అందుకు ప్రభు అంటాడు చాలును అన్నాడు. చాలును అన్నాడంటే ఆ 2 కత్తులు ఒక పనికి సరిపోతాయి అని అర్థం. ఒకవేళ చాలవు అన్నాడు అనుకో, ఆ పనికి అవి సరిపోవు అని అర్థం. మనం గ్రహించాలి. 2 కత్తులను ప్రభు చాలును అన్నాడంటే ఒక పని చేయడానికి 2 కత్తులు సరిపోతాయి అని అర్థం చేసుకోవాలి. ఒకవేళ చాలవు అన్నాడు అనుకో, ఒక పని చేయడానికి ఆ 2 కత్తులు సరిపోవు అని అర్థం చేసుకోవాలి. ఇక్కడ ప్రభు అన్నాడు సరిపోతాయి అని అర్థం వచ్చినట్లు మాట్లాడాడు. చాలును అంటే ఒక పనికి అవి సరిపోతాయి. ఇప్పుడు ఇక్కడ చదవబడిన లూకా సువార్తలో ఉన్న 2 కత్తులేవి? పరమగీతములో ఉన్న కత్తిరేది? కత్తిరే కత్తులు, కత్తులే కత్తిర. కత్తిరిని విడదీస్తే 2 కత్తులు అవుతాయి. బాగా వినాలి. 2 కత్తెరని కలిపితే కత్తెర. హల్లెలూయా. అయితే అవుదా? ఏదో నా పాడి నేను చెప్పుకెళ్ళిపోతున్నానా? కత్తెరను విడదీస్తే 2 కత్తులు అవుతాయి. ఆ 2 కత్తెరలను కలిపితే కత్తెర అవుతాయి. కత్తెరలోనే కత్తులు ఉన్నాయి, కత్తులోనే కత్తెర ఉంది. ఆ కత్తిలేవి, ఆ కత్తెరేది? మీరు గమనించండి. కత్తెరలో ఒక పదార్థము పడితే, కత్తెర మధ్యన ఒక పదార్థము పడితే 2 భాగాలుగా చేస్తుంది. చేయదా? కత్తి కింద ఏదైనా ఒక పదార్థము పడితే దాన్ని కట్ చేసి 2 భాగాలుగా చేస్తుంది. ఇప్పుడు జాగ్రత్తగా వినండి. కత్తెరే కత్తులు, కత్తులే కత్తెర. ఒక కత్తేమో, జాగ్రత్తగా వినండి, పాత నిబంధన గ్రంథము, ఒక కత్తేమో క్రొత్త నిబంధన గ్రంథము. ఆ 2 కలిపితేనే పరిశుద్ధ గ్రంథము. హల్లెలూయా, హల్లెలూయా. ఈ పరిశుద్ధ గ్రంథములు ఏముంది? పరిశుద్ధ గ్రంథములు అంతా కూడా వాక్యం ఉంది. ఏముందండి? వాక్యం ఉంది. వాక్యము అపోస్తలుడైన పౌలు దేనికి పోల్చాడు? ఖడ్గమునకు పోల్చాడు. 2 అంచుల వాడి కలిగిన ఖడ్గము అన్నాడు. వాక్యమును దేనికి పోల్చబడిందంటే ఖడ్గమునకు పోల్చబడింది, కత్తికి పోల్చబడింది, కత్తిరికి పోల్చబడినది. ఎవరైతే ఒక పాపము చేసి దేవుని సన్నిధిలోనికి వచ్చి కూర్చున్నప్పుడు వాక్యం అనే ఖడ్గము, వాక్యం అనే కత్తిర, వాక్యం అనే కత్తి ఆ వ్యక్తి మీద పడి ఆ వ్యక్తిలో ఉన్న పాపమును కత్తిరించి ఆ వ్యక్తిలో ఉన్న పాపమును వేరు చేసి ఆ పాపం నుండి ఆ వ్యక్తిని వేరు చేసి ఆ వ్యక్తిని ఏ దేవుని నమ్మాడో, ఏ దేవునిలో భక్తి చేస్తున్నాడో ఆ దేవునిలో భక్తిలో నిలకడగా స్థిరముగా పైనున్న పలవరస వలె ఈ వాక్యం అనే కత్తిర, ఖడ్గము కత్తి చేస్తున్నది. ఈ వాక్యం అనే
కత్తిర లేక వాక్యం అనే ఖడ్గము, వాక్యం అనే కత్తి ఒకప్పుడు నా మీద పడినది. నాలో ఉన్న పాపాన్ని కత్తిరించింది, నా నుండి పాపము దూరం చేసింది, పాపము నుండి నన్ను వేరు చేసింది. వేరు చేయబడిన నన్ను ఏ దేవుని నమ్మితినో, ఏ భక్తిని చేస్తుంటినో ఆ దేవునిలో భక్తిలో నన్ను నిలకడగా నిలిచేటట్లుగా చేస్తుంది వాక్యం అనే కత్తి. ఈరోజు ఆ కత్తి నీ మీద పడాలి, ఈరోజు ఆ వాక్యమైన ఖడ్గము నీ మీద పడాలి. ఎందుకు అని మీరు అడిగితే, ఏ భక్తిలో నిలకడ లేకుండా కదిలిపోయేటట్లుగా ఏ బలహీనత, ఏ పాపము, ఏ లోపము చేస్తున్నదో ఆ పాపమును కత్తిరించి నీ నుండి దూరం చేసి ఆత్మీయతలో, భక్తిలో, దేవునిలో నిలకడగా నిలిచేటట్లుగా చేస్తున్నది వాక్యం అనే కత్తి, కత్తిర, ఖడ్గము. ఆమేన్, హల్లెలూయా. నీ పలవరస కత్తెర వేయబడినదయ్యో. పలవరస, పైనున్న పలవరస నిలకడగలిగిన భక్తిని చూస్తున్నది, కింద ఉన్న పలవరస నిలకడ లేని భక్తిని చూస్తున్నది. కత్తెర, కత్తి, ఖడ్గము దేవుని వాక్యాన్ని సూచిస్తున్నది. ఆ వాక్యము, కత్తెర, ఖడ్గము ఒక వ్యక్తి మీద పడాలి. ఎందుకు అంటే ఆ వ్యక్తిలో ఉన్న పాపమును కత్తిరించి ఆ పాపమును వేరు చేసి ఆ వ్యక్తిని ఆత్మీయతలో, భక్తిలో నిలకడగా, స్థిరముగా నిలుచునేటట్లుగా చేసి చిట్ట చివరికి ప్రభు వచ్చిన ఆ సమయంలో నిన్ను గాని ఏం చేస్తుందంటే నీ కొరకు సిద్ధపరచబడిన నిత్య విశ్రాంతిలోనికి, క్షేమముగా నీ వరుసలోనికి వెళ్ళేటట్లుగా చేస్తుంది ఈ కత్తెర, ఖడ్గము. కత్తి. ప్రియ సంగమా, జాగ్రత్తగా వినండి. ఈ రోజున మనము ఎలా ఉన్నాం? ఒకవేళ ఏదైనా ఒక విషయములో కదిలిపోతున్నావనుకో, ఈ కత్తెర, ఖడ్గం అనే వాక్యము కిందకి నిన్ను నువ్వు అప్పగించుకో. అయ్యా, నీ వాక్యం అనే కత్తెర నా మీద పడని. ఎందుకంటే ఇదిగో ఈ విషయములో కదిలిపోయేటట్లుగా చేస్తుంది. దాన్ని కత్తిరించి దాన్ని నా నుంచి దూరం చేస్తే నేను కలిగిన భక్తిలో, కలిగిన ఆత్మీయతలో నీలో స్థిరముగా ఉండి నీ సిద్ధపరిచిన విశ్రాంతిలోనికి వెళ్ళగలుగుతాను. ప్రభువా, ఆ కార్యము నాలో చేయని కృప దొరికే కాలములో నేను నువ్వు వాక్యమునకు అప్పగించుకుంటే నీవు ధన్యుడివి, ధన్యురాలవు. దేవుడి వాక్యమును దీవించునుగాక. ఆమేన్.